శ్రీమంతం గర్భిణీ స్త్రీలకు చేయడం చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఓ రైతు కుటుంబం గోమాతకు శ్రీమంతం నిర్వహించి గోమాతపై తమకున్న ప్రేమను చాటుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరపల్లి గ్రామానికి చెందిన రైతు పెండ్యాల సురేందర్ విజయ దంపతులు తమ ఇంట్లో ఓ ఆవును పెంచుకుంటున్నారు. ఆ ఆవుకు గౌరీ అనే పేరును నామకరణం చేశారు. కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆవు ఇటీవల గర్భం దాల్చడంతో సురేందర్ కుటుంబం సంతోషాన్ని బంధుమిత్రులతో పంచుకున్నారు. ప్రత్యేకంగా ఆవుకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి పూలదండలతో గౌరికి ఘన సత్కారం చేశారు. ఆవుల యొక్క పవిత్రత అందరికీ జనాలకు మొత్తం తెలియజేయడం కొరకు నేను ఒక గోవును ఎక్కడానంటే హన్మకొండ మహర్షి గోశాల నుంచి వెళ్ళి ఒక ఆవును ఉచితంగా తీసుకొని వచ్చాను. దానిని తీసుకొచ్చి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల నుంచి దాన్ని పోషించి అది యుక్త వయసు రాగానే దానికి సెమన్ చేయించాను. సెమన్ చేయిస్తే ఇప్పుడు అది 6వ నెల నుంచి 7వ నెలకు వచ్చేసింది. 7 నెలల్లో దీనికి ఒక కార్యక్రమం లెక్క జడ్జి ఏది మాకు ఆడపిల్లలు లేరు, ఆడపిల్లలు లేకపోతే మా ఆడబిడ్డ లెక్క చూసుకుంటూ దీనికి శ్రీమంతం అనేది ఈరోజు చేయడం జరిగింది. ఈ ఆవును 4 సంవత్సరాల క్రితం హన్మకొండలోని మహర్షి గోశాల నుంచి తీసుకువచ్చినట్లు రైతు సురేందర్ తెలిపారు. ఆవును తమ ఇంటి ఆడపడుచుగా భావించి అల్లారి ముద్దుగా పెంచుతున్నట్లు చెప్పారు. ఈ ఆవు గర్భం దాల్చడంతో శ్రీమంతం కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తులను పిలిచి ఆవును అందంగా ముస్తాబు చేసి పూలదండలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. పూలు పండ్లు సమర్పించారు. ఆవు గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ ఊరి యొక్క ప్రజలను అందరిని తీసుకొచ్చి అందరికీ తెలియజేసి వారు కూడా మాకు ఎంతగానో సహకరించి వారు దీనికి ఏమేమి తీసుకురావాలి, ఇది ఎక్కడ జరగలేదు కదా, ఇది కొత్తగా అది అవుతుంది కదా అని చెప్పేసానంటే వాళ్ళకు చెప్పాకనే వాళ్ళు అంత ఉత్సాహంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేసిండ్రు. ఇది ఈ ఒక ఆవు యొక్క ప్రాముఖ్యత తెలవాలి. అసలు ఆవుతోటి మనకు ఉపయోగం ఏంది, ఆవును పెంచుకోవడం వల్ల దాని పేడ కానీ మూత్రం కానీ పంటలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేయాలి. అట్లనే ఇప్పుడు యూరియా కొరత అనేది వచ్చేసింది. యూరియా కొరత వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆవును కనుక సాదుకున్నట్లయితే దాని మూత్రంతో దాని పేడతోటి మనం ఒక యూరియాను కూడా తయారు చేసుకోవచ్చు. ఒక ఆవు 10 ఎకరాల యూరియాను కూడా తయారు చేసుకొని వాటి యొక్క ఎరువులను ఈ మన పంటలకు వాడుకున్నట్లయితే వాతావరణ కాలుష్యము, భూ కాలుష్యము యొక్క మందుల యొక్క కాలుష్యాన్ని కూడా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటది. దీని గురించి తెలుసుకొని రైతులు కూడా ఇంటికొక ఆవును తీసుకొచ్చుకొని పెంచుకున్నట్లయితే ఎంతో అభివృద్ధి జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను.